వెల్కమ్ టు క్వాలిటీ థాట్. ఇవాళ మన టాపిక్లో హౌ టు బిల్డ్ సక్సెస్ఫుల్ కెరీర్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మీరు సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎర్లీ స్టేజ్ అంటే మనం ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఫ్రెషర్ నుంచే మనం ఫ్యూచర్లో ఒక సెక్యూర్డ్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనల్ని ఎక్కువ మంది భయపెడుతూ ఉంటారు, రెసిషన్ వస్తుంది, ఐటీలో జాబ్స్ పోతాయి, ఏఐ వస్తుంది, ఐటీలో జాబ్స్ పోతాయి. సో ఇది ఒక పక్క. ఇంకో పక్క ఏంటంటే ఐటీలోకి వెళ్ళిన చాలా మందికి బెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకోవాలి, సెక్యూర్ కెరీర్ ఉండాలి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లోకి వెళ్ళాలి, లేకపోతే ఆన్సైట్కి వెళ్ళాలి, ఇలా చాలా హోప్స్ ఉంటాయి. సో నేను ఒక 17 years ఐటీలో వర్క్ చేశాను నేను. సో తర్వాత క్వాలిటీ థాట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మనం అంటే నా ఐటీ జర్నీలో నేను వర్క్ చేసినప్పుడు నేను చూసిన కొన్ని ఎక్స్పీరియన్సెస్, అంటే మీరు ఒక సక్సెస్ఫుల్ ఐటీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని టిప్స్ ఎలాంటివి ఫాలో అయితే బెటర్గా ఉంటుంది, ఆర్ నా ఎక్స్పీరియన్సెస్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెంబర్ 1, మీరు ఫ్రెషర్గా వెళ్ళినప్పటి నుంచే ఫస్ట్ వీ హ్యావ్ టు బి క్లియర్. అంటే మనం ఆన్సైట్ అంటే మనం యుఎస్ వెళ్ళి యుఎస్లో సెటిల్ అయ్యి ఆర్ ఎనీ అదర్ కంట్రీ, నాట్ ఓన్లీ యుఎస్. సో ఆన్సైట్ అనేది మన ప్యాషనా? సో ఆన్సైట్ అనేది ఫస్ట్ వన్ ఆఫ్ ద ఆప్షన్. తర్వాత ఇంకొక ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఏంటి? సో మనం ఇక్కడ టెక్నికల్గా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి. సో టెక్నికల్గా ఒక ఆర్కిటెక్ట్ అవ్వాలి. సో టెక్ సైడ్ కంప్లీట్గా ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గా గ్రో అవ్వాలి, టెక్ సైడ్ ఎక్స్పర్టైజ్ రావాలి నాకు అనేది కొంతమంది పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్. సో నేను ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ప్రొడక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఇలాంటివి ఉంటాయి. సో జనరల్గా నేను అబ్జర్వ్ చేసినంత వరకు మనకు ఒక 3 paths అనేవి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మీరు ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు, సో మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆన్సైట్ వెళ్ళటం. రెండవది, మీరు ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు, సో టెక్నికల్ ఎక్స్పర్ట్ కింద మూవ్ అవ్వటం. మూడవది, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ కింద మూవ్ అవ్వటం. ఇలా మనం 3 paths కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ పాత్లోకి వెళ్ళాలి అనేది ఖచ్చితంగా మీకు కన్ఫ్యూజన్ అయితే ఉండకూడదు. అంటే ఈ 3 pathsలో ఏ పాత్ అయినా పర్లేదు, కాకపోతే ఫస్ట్ క్లియర్గా ఉండాలి. సో కొంతమంది ఏంటంటే మూడింటికి ట్రై చేసేస్తూ ఉంటారు. మూడింటికి ట్రై చేయటం అనేది ఖచ్చితంగా మీరు ఆ మెథడ్లో ఎక్సెల్ అవ్వడానికి సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాత్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఆన్సైట్ వెళ్ళాలి అనుకుంటున్నారు. సో మీ కెరియర్ని మీరు ఆన్సైట్లో చూసుకుంటున్నారు. సో ఆన్సైట్ వెళ్తే వచ్చే బెనిఫిట్స్ అనేవి మీకు తెలుసు కాబట్టి ఆన్సైట్లో యూఎస్లో వర్క్ చేయాలి, లేకపోతే యూకేలో వర్క్ చేయాలి, ఆస్ట్రేలియాలో వర్క్ చేయాలి. సో అక్కడికి వెళ్తే మనకి సో మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది చాలామంది అనుకుంటారు. సో ఇలాంటప్పుడు ఆన్సైట్లోకి వెళ్ళే ప్లాన్ మీకు ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఫాలో అవ్వాలి అంటే, సో ఫస్ట్ మీరు మనం అనుకున్న ఈ 3 pathsలో ఆన్సైట్ వెళ్దాం అనుకున్నా, టెక్నికల్ ఎక్స్పర్ట్ అవుదాం అనుకున్నా, లేకపోతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అవుదాం అనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 3 years ఆఫ్ మీ ఐటీ ఎక్స్పీరియన్స్లో యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే సో డెఫినెట్గా మీకున్న స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, ఎడిషనల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడం కానీ. సో కొన్నిసార్లు మనకు రిలీజ్ టైం ఉంటుంది. సో రిలీజ్ టైం ఉన్నప్పుడు మనకు కొంతమంది ఈ ప్రాజెక్ట్లో లీవ్లో ఉండొచ్చు, లేకపోతే సడన్గా ఎక్స్ట్రా వర్క్ ప్రెషర్ రావచ్చు, లేకపోతే ఏదైనా డిలే ఉండొచ్చు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ టెస్టింగ్ డిలే ఉండొచ్చు. సో ఇలా రిలీజ్ టైం అప్పుడు కానీ మీరు డెఫినెట్గా యూ నీడ్ టు సపోర్ట్ ఏ లాట్ టు ద ప్రాజెక్ట్. ఎందుకంటే ఫస్ట్ 3 years ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్లో మీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ, మీ టీమ్ లీడ్స్ కానీ, మీ క్లయింట్ కానీ, మీ ప్రొడక్ట్ ఓనర్స్ కానీ, వీళ్ళంతా చూసేది ఏంటంటే వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేసేది మీరు మన ప్రాజెక్ట్ డిఫికల్ట్ టైమ్స్కి ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు, వాట్ ఈస్ ద ఎడిషనల్ కాంట్రిబ్యూషన్ యు ఆర్ డూయింగ్, వాట్ ఈస్ ద ఎడిషనల్ వాల్యూ యు ఆర్ క్రియేటింగ్. సో ఎడిషనల్ కాంట్రిబ్యూషన్ అనేది డెఫినెట్గా రిలీజ్ టైంలో కానీ, ప్రాజెక్ట్ డిఫికల్ట్ టైంలో మీరు హెల్ప్ అవ్వాలి. రెండవది ఏంటంటే వాట్ ఈస్ ద ఎక్స్ట్రా వాల్యూ యు ఆర్ క్రియేటింగ్. అంటే ఎక్స్ట్రా వాల్యూ క్రియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, సో చాలా ప్రాజెక్ట్స్లో మనం వర్క్ చేసేటప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక న్యూ జాయినర్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎలా అర్థం అవ్వాలి, సో అది ఆ ప్రాజెక్ట్ ప్లే బుక్ లేకపోవచ్చు. సో ట్రై టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఇన్ఫర్మేటివ్ డాక్యుమెంట్ టు ద ప్రాజెక్ట్, ఆర్ ట్రై టు కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఏ స్మార్ట్ సొల్యూషన్స్. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ మాన్యువల్గా జరుగుతుంది, ట్రై టు ఆటోమేట్ విత్ ట్రై టు క్రియేట్ సమ్ స్క్రిప్ట్, సో ట్రై టు ఆటోమేట్ దట్. సో వాట్ ఈస్ ద ఎక్స్ట్రా వాల్యూ యు ఆర్ క్రియేటింగ్ అండ్ అడిషనల్ కాంట్రిబ్యూషన్ యు ఆర్ డూయింగ్ అండ్ ఫస్ట్ 3 years అనేది డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఓకే, సో మీరు ఈ 3 yearsలో సో మీరు ఇవన్నీ చేశారు, మీరు ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే, సో యూ నీడ్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు యువర్ మేనేజ్మెంట్ సేయింగ్ దట్ మీరు ఆన్సైట్ వెళ్ళాలనుకుంటున్నారు, మీ ప్రాజెక్ట్లో నుంచి ఆన్సైట్ వెళ్ళాలి అనుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే మీ ప్రాజెక్ట్ నుంచి ఆన్సైట్ వెళ్ళాలనుకుంటున్నారో, సో మీకు మీ క్లయింట్ లొకేషన్లో ఎలాంటి స్కిల్స్కి ఆపర్చునిటీస్ ఉన్నాయి,
ఎగ్జాంపుల్, మీరు ఒక డేటా సైన్స్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. మీ ప్రాజెక్ట్లో క్లిక్ సెన్స్ అనే టూల్ వాడుతున్నారు. క్లయింట్ లొకేషన్లో క్లిక్ సెన్స్ మీద డిమాండ్ ఉంది. సో మీకు అర్థమవుతుంది, మీరు ఒక 2-3 ఇయర్స్, ఫస్ట్ 1-2 ఇయర్స్ మీకు అర్థమైపోతుంది క్లయింట్ లొకేషన్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి ఏ టూల్ డిమాండ్ ఉంది. సో ఎప్పుడైతే బట్ మీరు ఆ టూల్లో వర్క్ చేయట్లేదు, మీరు యువర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. సో మీరు ఎప్పుడైతే ఆన్ సైట్ ఉంటుందో, సో ఆన్ సైట్ నీడ్స్కి తగ్గట్టుగా యూ నీడ్ టు కంటిన్యూస్లీ అప్స్కిల్ యువర్ సెల్ఫ్ అండ్ యూ నీడ్ టు గివ్ కాన్ఫిడెన్స్. అంటే మీరు మీ మేనేజర్కి కానీ ఏదో ఒక మన పెర్ఫార్మెన్స్ మీటింగో లేకపోతే సో యూ మే గెట్ ఆపర్చునిటీ టు స్పీక్ విత్ యువర్ లీడ్స్ ఇన్ లైక్ ఎనీ వన్ మీటింగ్ ఇన్ ఆఫీస్, రైట్? సో ఇలాంటప్పుడు మీరు వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయండి. సో నేను అప్స్కిల్లింగ్ టు క్లిక్ సెన్స్ టూల్. మనం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నాకు ఆన్ సైట్ కావాలి, నాకు ఆన్ సైట్ కావాలంటే ఇవ్వరు. సో ఆన్ సైట్కి ఏం కావాలనే స్కిల్ సెట్ని, ఆన్ సైట్కి ఏం కావాలనే ఫ్లెక్సిబిలిటీని మీరు ఇవ్వగలగాలి. అంటే ఇప్పుడు నా టీంలో జరిగిన కొన్ని సినారియోస్ మీకు చెప్తాను. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లైక్ నాకు ఆన్ సైట్ కావాలని అడిగారు. సో ఒక షార్ట్ టర్మ్ 3 months వెళ్ళరమ్మని అడిగాను. అది చెప్పాను, నేను ఒక ఆపర్చునిటీ వస్తుంది 3 monthsకి వెళ్ళాలి అని చెప్పి మా టీం మెంబర్ని అడిగాను. సో 3 months అనగానే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది. నేను లాంగ్ టర్మ్ అనుకున్నాను, 1 year అనుకున్నాను, 3 months ఎలా వెళ్తాను, నాకు ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ చెప్పారు. లైక్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే 3 monthsదే 2 years కన్వర్ట్ అయింది. సో మనం ఎప్పుడైతే మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఆన్ సైట్కి ఏం కావాలో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఈ 4 పారామీటర్స్, మీరు అడిషనల్ వాల్యూ ఏం క్రియేట్ చేస్తున్నారు, అడిషనల్ కాంట్రిబ్యూషన్ ఏమి ఇస్తున్నారు, అలాగే మీరు ఫ్లెక్సిబుల్గా ఉన్నారా, అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా, లేకపోతే సో మీరు ఇక్కడ అంటే ఆన్ సైట్కి కావాల్సిన స్కిల్ సెట్ అనేది మీలో ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా సో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇది ఫస్ట్ ఒక పాత్ అనుకుందాం మనం ఆన్ సైట్కి వెళ్ళడం అనేది. సో ఈ కెరీర్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే టెక్నికల్ ఎక్స్పర్టైజ్, నేను టెక్నికల్ ఆర్కిటెక్ట్ అవ్వాలి, ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గానే ఉంటాను నేను, బట్ ఐ వాంటెడ్ టు బిల్డ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఐ వాంటెడ్ టు సాల్వ్ ఇన్ ద ప్రాజెక్ట్ అని చాలా మంది ఉంటారు. వీ కాల్ దెమ్ యాజ్ ఏ టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ అండ్ దే గెట్ బెస్ట్ ప్యాకేజెస్ ఆల్సో ఇన్ ఇండస్ట్రీ. సో అయితే మీరు టెక్నికల్ ఆర్కిటెక్ట్గా గ్రో అవ్వాలనుకున్నప్పుడు సో మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే యూ పెయిర్ విత్ ఆల్రెడీ మీ ప్రాజెక్ట్లో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో యూ పెయిర్ విత్ దెమ్, అంటే సో యూ స్టార్ట్ లైక్ కొలాబరేటింగ్ విత్ దెమ్, యూ ట్రై టు అబ్జర్వ్ దెమ్. సో ఎవరు కూడా అంటే మనకు ఎవరు కూడా వచ్చి మీకు కూర్చోబెట్టి ఎవరు ఎక్కడ కూడా డీటెయిల్డ్ కేటీ అనేది ఏ ప్రాజెక్ట్లో కూడా ఎవరు డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు కొలాబరేట్ అయ్యి సో వాళ్ళ నుంచి మీరు అడిషనల్గా వర్క్ తీసుకుని మీకు అసైన్ చేసిన వర్క్ అయిపోయింది, యూ వాంటెడ్ టు డూ సమ్ ఎక్స్ట్రా థింగ్ అనేది వాళ్ళు కన్వే చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఆల్రెడీ మీ ప్రాజెక్ట్లో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో పేరప్ అవుతారో సో దే అబ్జర్వ్, ఓకే సో దిస్ గై ఈజ్ ఏబుల్ టు డూ స్మార్ట్ థింగ్స్. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు వాట్ ఎవర్ ద కాంప్లెక్స్ వర్క్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ద ప్రాజెక్ట్, సో అది ఆటోమేటిక్గా మీ దాకా వస్తుంది. సో అక్కడ మీకు లెర్నింగ్ ఆపర్చునిటీ వస్తుంది. టెక్నికల్ ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మీకు ఆ లెర్నింగ్ ఆపర్చునిటీ రావాలి. సో ఇది మనం అంటే జనరల్గా నేను గమనించింది. సో మూడవది వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలి. సో చాలా మంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్లో 2 types ఉంటాయి. కమాండ్ సెంటర్ మోడల్ అంటాం. కమాండ్ సెంటర్ మోడల్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి ఆర్డరింగ్ ద థింగ్స్, యూ హ్యావ్ టు డూ దట్, యూ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో బట్ ఇప్పుడు మనం ఒక 2005 నుంచి సో స్క్రమ్ మాస్టర్, సర్వెంట్ లీడర్షిప్ అంటాం, ట్రూ లీడర్ అంటాం. ట్రూ లీడర్, సో ట్రూ లీడర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మీకు క్రెడిట్ టీమ్ మెంబర్స్కి ఇచ్చే మైండ్ సెట్ మీకు ఉండాలి. సో టీమ్ మెంబర్కి అంటే నువ్వే చేసినా సరే కొన్నిసార్లు నీ టీంలో వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి మైండ్ సెట్ ఉండాలి, వాళ్ళని ఎంపవర్ చేయగలగాలి. రెండవది ఏంటంటే ఆపర్చునిటీస్ని, అంటే ప్రతిసారి సో టీంలో నువ్వు ఇంప్రెషన్ తీసేసుకోవాలి, నీకే క్రెడిట్ రావాలని కాకుండా నీ టీం మెంబర్స్ క్రెడిట్ రావాలి, నీ టీం మెంబర్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, నీ టీం మెంబర్స్ గ్రోత్ అనేది చూపించగలగాలి. సో వీళ్ళని మనం ట్రూ లీడర్స్ అంటాం. సో ఫస్ట్ మీకు ఆ మైండ్ సెట్ ఉంటేనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళినప్పుడు చాలా కన్ఫ్లిక్ట్ సినారియోస్ వస్తాయి, చాలా డిపెండెన్సీస్ ఉంటాయి. సో ఆ కన్ఫ్లిక్ట్ సినారియో మేనేజ్మెంట్ నుంచి ఎస్కేప్ అవ్వకుండా కన్ఫ్లిక్ట్ సినారియోని మీరు యాంటిసిపేట్ చేయగలగాలి. సో చాలా మంది చెప్తారు మనకి, అంటే సో మనం ప్రాజెక్ట్లో వింటూ ఉంటాం వీళ్ళు ప్రాజెక్ట్ మేనేజరు, స్క్రమ్ మాస్టరు, వీళ్ళు కోడింగ్ చేయరు, లేకపోతే వీళ్ళు ఏం పెద్ద వర్క్ చేయరని. కానీ సో దే ఆర్ ట్రైన్ టు హ్యాండిల్ ద కన్ఫ్లిక్ట్ సినారియోస్. సో ప్రాజెక్ట్లో చాలా కన్ఫ్లిక్ట్ సినారియోస్ వస్తాయి, రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇష్యూ రిజాల్వింగ్ ఉంటుంది, డిపెండెన్సీ మేనేజ్మెంట్ ఉంటుంది, సో అలాగే టీమ్ ఎంపవర్మెంట్ ఉంటుంది. దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ. సో ట్రూ లీడర్ అయ్యేటటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మీరు టీమ్ మేనేజ్మెంట్గా గ్రో అవడానికి చాలా బాగుంటుంది. సో ఐటీలో మీరు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత కెరీర్ గ్రోత్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటే సో ఆన్ సైట్కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే టెక్నికల్ ఎక్స్పర్ట్కి ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ 3 సినారియోస్లో
ఏ ఏ రోల్ సైడ్ మీరు వెళ్ళాలనుకున్నా సరే ఆ రిలవెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సో ఇలాంటి అంటే సో ఐటీలో మనం అసలు ఐటీలో మనం ఎలా అప్స్కిల్ అవ్వాలి, ఐటీలోకి రావాలంటే ఏం చేయాలి, సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని క్వాలిటీ థాట్ మాస్టర్ ఫ్యాకల్టీ తరపు నుంచి మేము షేర్ చేస్తున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ కొలీగ్స్కి మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి.